ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఆయన హస్తినలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరపనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగే ఈ పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. అదే రోజు రాత్రి కేంద్రంలోని కొందరు కీలక నేతలు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక 19వ తేదీన రోజంతా ఆయన ఢిల్లీలోనే ఉంటారు. పార్లమెంట్ హౌస్ లో పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరపనున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతులపై దృష్టి సారించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టత కోరనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ద్వారా పలు పెండింగ్ అంశాలు కొలిక్కి వస్తాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యాపహాడ్ గ్రామం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి అశోక్ నాయక్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏ పదవిలో లేకున్నా గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని, ఇప్పుడు గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అశోక్ నాయక్ తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజలకు 29 హామీలను ఇస్తున్నానని, 2 ఏళ్ల కాలంలో వాటిని నెరవేర్చకపోతే స్వచ్ఛందంగా పదవి నుండి తప్పుకుంటానంటున్న అశోక్ నాయక్ తో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించేసి అభ్యర్థులు అనేవారు తమ యొక్క ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి శూన్యపాడు ప్రాంతానికి రావడం జరిగింది. సూర్యాపేట ప్రాంతానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అశోక్ నాయక్ బరిలో నిలిచాడు. సో అతని యొక్క ప్రచారం అనేది ఏ విధంగా కొనసాగుతుంది, అదే విధంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని అతని ద్వారా తెలుసుకుందాం. చెప్పండి, మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రజెంట్ గా చూస్తే మాత్రము అధికార పార్టీ కూడా తమ యొక్క ప్రచారం ఉధృతంగా చేసుకుంటూ పోతుంది. సో అధికార పార్టీని కాదని చెప్పి ప్రజలనేవారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీకు ఏ విధంగా పట్టం కడతారని చెప్పి భావిస్తారు? నమస్తే, నా పేరు అశోక్ నాయక్ అండి. నేను శూన్యంపాడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కాబట్టి అప్పుడు నాకు ఎటువంటి పదవి లేకున్నా గ్రామానికి కొన్ని నిధులు తెచ్చాను. చెక్ డ్యామ్ తెప్పించాను. శూన్యంపాడులో సిఎస్ఆర్ ఫండ్ కింద కొన్ని రోడ్లు ఇప్పించాను. ఎస్డిఎఫ్ ఫండ్స్ కింద రోడ్లు ఇప్పించాను. డ్రైనేజ్ తెప్పించాను. సుమారు 70 మందికి పింఛన్ ఇప్పించాను. దగ్గర కళ్యాణలక్ష్మి చెక్కులు ఒక 120 చెక్కులు ఇప్పించాను. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా కొన్ని 120 ఇప్పించాను. దాంతో విధంగా ఎటువంటి పదవి లేకున్నా జనాలు ఉంటూ జనాల కష్టాలు తెలిసినా కాబట్టి, శూన్యంపాడు పుట్టి పెరిగినా కాబట్టి, వాళ్ళ కష్టసుఖాలకు అన్ని తెలుసు కాబట్టి ఖచ్చితంగా పనిచేసి ముందుకెళ్తానని హామీస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఏ విధంగా నిధులు తేగలుగుతారు, అదే విధంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోగలుగుతారు? సర్పంచ్కి గవర్నమెంట్తో సంబంధం లేదండి. డైరెక్ట్గా మనకు 14 ఫైనాన్స్ 50 ఫైనాన్స్ డైరెక్ట్ మనకు జీపీ సెంట్రల్ నుంచి జీపీ ఫండ్స్ కింద వస్తాయి. అవి యాక్చువల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టడం కూడా అదే కారణం. 14 ఫైనాన్స్ 50 ఫైనాన్స్ ఆగిపోయిన కారణం వల్ల గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ పెడితేనే ఆ పైసలు వస్తాయి, గ్రామ అభివృద్ధి చేయగలుగుతామని చెప్పేసి రేవంత్ గారు చెప్పడంతో ఖచ్చితంగా సర్పంచ్ అధికార పార్టీ లేకున్నా పనిచేసే సత్తా అక్కడ ఉంది. నేను చదువుకున్నాను, నాకు తెలుసు ఎక్కడి నుంచి ఏ జియో అనేది నాకు తెలుసు. 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ వాడుకుంటే చాలు. దాంతోపాటు మాకు పరిసరాలు 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సిఎస్ఆర్ ఫండ్ కింద సుమారు సంవత్సరానికి దగ్గర 2-3 కోట్ల డబ్బులు మనకు వాళ్ళు ఇస్తారు. ఆ బడ్జెట్ని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే గ్రామాన్ని మనం డెవలప్ చేయగలుగుతాం. ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి ఏ విధమైన ప్రణాళికలతో ముందుకెళ్తారు? సమస్యలు చాలా ఉన్నాయండి ఊరిలో. లోకల్ పాలకులు సరిగా చేయలేకపోయినారు. మాజీ సర్పంచ్ ఉండి మాజీ ఎంపీ ఉండి సరిగా పని చేయలేకపోయినారు. దగ్గరగా మా ఊరు నుండి గణేష్ సజ్జాపురంకి గత ప్రభుత్వంలో నేను శాంక్షన్ చేయించాను. సరే, లాస్ట్ మూమెంట్లో ప్రభుత్వం ఆగింది. దాంతోపాటు లిఫ్ట్ కూడా ఒక 30 లక్షలు పెట్టి నేను మరమ్మతులు చేయించాను అప్పుడు ఎమ్మెల్యే గారితో చెప్పి. దాంతోపాటు ఊరిలో కోతులు పెడితే చాలా ఉంది. దాన్ని సెంట్రల్ కమిటీ ద్వారా సెంట్రల్ ఫారెస్ట్ ద్వారా ఫారెస్ట్ ఆఫీసర్ని కలిసి దాన్ని ఎలా నిర్మించాలని దాని కూడా మాకు ప్లాన్ ఉంది. మా ఆయనకు కొంతమంది లాయర్లు ఉన్నారు, దానికి సంబంధించి ఖచ్చితంగా చేయగలుగుతాం. అదేవిధంగా ఊరిలో పొలాలకు పోయే రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా మా ఊరు గ్రామ ప్రజలు చర్చించి ఏ విధంగా మేము హామీ ఇవ్వాలో 29 హామీలతో ఆ హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను. ప్రజెంట్గా మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? నేను శూన్యంపాడు వ్యక్తిని, పైగా మా అమ్మ కూడా శూన్యంపాడమని. ఖచ్చితంగా పార్టీ బలం ఉంటే ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా నాకు సపోర్ట్ ఇస్తున్నారు. పార్టీ బలం ఉన్నా లేకున్నా నాకు వ్యక్తిగతంగా బలం ఉంది. ఖచ్చితంగా రేపు సర్పంచ్ 10వ తారీఖు రోజు గెలిచేది నేనే. ఖచ్చితంగా నేను ఇచ్చే హామీలు 100% నెరవేరుస్తాను. నెరవేర్చిన నెడల 2 సంవత్సరాల్లో రాజీనామా చేస్తాను కూడా బాండ్ బాబుకి కూడా ఇస్తున్నాను.
నన్ను నమ్మండి, ఖచ్చితంగా నేను పని చేయగలుగుతాను. నాకు తెలుసు, చదువుకున్న వ్యక్తి, మాయ మాటలు చెప్పే వ్యక్తిని కాదు, మాయ మాటలు చెప్పను. ఏది ఉన్నా నా వల్లదే చేస్తా, నా ఏ వల్ల అవుతుందో అదే చేస్తా. ఖచ్చితంగా నేను పని చేయగలుగుతానని మాటిస్తున్నాను. ప్రజెంట్గా నేను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నాను కాబట్టి గతంలో చేసినటువంటి మంచి పనులు ప్రజలు గుర్తించారు. అందుకోసమే తనను ఇక్కడ సర్పంచ్గా నిలబడమని చెప్పేసి వారి యొక్క ప్రోద్బలం మేరకే నేను ఇక్కడ బరిలో నిలుస్తున్నాను. అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించేసి, అంటే ముఖ్యంగా గ్రామానికి సంబంధించేసి ఎలాంటి కార్యక్రమాలు చేపడతాను అని చెప్పేసి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాను. దాదాపు 29 హామీలను ప్రజల ముందు ఉంచబోతున్నాను. దానికి సంబంధించి ఒక బాండ్ పేపర్ను కూడా ప్రజల ముందు పెడుతున్నాను. 2 సంవత్సరాల కాలంలో ఆ యొక్క పనులను నెరవేర్చకపోతే నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి కూడా తను గంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సూర్యాపేట నుండి కెమెరా మట్టైతో పుల్లారావు, రాజ్ న్యూస్. రెండవ దఫా ఎన్నికల ప్రచారం ఈ రోజు చివరి రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. డోర్నకల్ నియోజకవర్గం దంతలపల్లి మండలంలోని రామానుజపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. తాను గ్రామానికి చేసే అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. భారీ మెజారిటీతో తనను సర్పంచ్గా అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇప్పుడు తిన్నాడే కాసేపటి మర్చిపోతాను. ఇప్పుడు మన నందు తాగిన వాళ్ళందరూ అయితే అధిక మెజార్టీతో విబిఎన్ డైమండ్స్ ఆధ్వర్యంలో ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్లోని ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటుగా వివిధ రాష్ట్రాల నుంచి 100కు పైగా మహిళా వ్యాపారవేత్తలు హాజరయ్యారు. గత 7 సంవత్సరాలుగా విబిఎన్ డైమండ్స్ వివిధ రంగాల్లో మంచి గుర్తింపు పొందిన సంస్థగా నిలిచింది. ఒకరి సహకారం మరొకరికి ఉంటే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుందని విబిఎన్ గ్రూప్ నిరూపిస్తూ వస్తోంది. దీంతో ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. మహిళలు బయట ప్రపంచంలోకి రాగలిగితే ఎంతో అభివృద్ధి జరుగుతుందని మహిళా వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. హాయ్, హలో, నేను గుబ్బా శ్రీనివాస్, విబిఎన్ డైమండ్ హైదరాబాద్ చాప్టర్. నేను పాస్ట్ ప్రెసిడెంట్గా చేశాను విబిఎన్ డైమండ్లో. ఈరోజు ఉమెన్ ఎంటర్ప్రినర్స్ డే అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి అద్భుతమైన స్పందన లభించింది. మాకు 60 నుంచి 70 మంది వివిధ రంగాలకు చెందిన వ్యాపారస్తులు, ఉమెన్ ఎంటర్ప్రినర్స్ మా మీటింగ్కి రావడం జరిగింది. మా మీటింగ్లో ఏ రకంగా బిజినెస్ ఒకరికొకరు సహకారం అందించుకుంటూ వ్యాపారాన్ని పెంపొందించుకుంటామో ఈరోజు మేమందరం కలిసి ఈ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఈ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Raj News. I am Ragni, founder of Empress Events. We do weddings, corporate events, carnivals, and also carnivals in different gated and IT companies. So today I just visited this VBN Diamonds chapter. It's very nice, and I'm so happy to be here. I've been attended to many different networking platforms in different countries, but comparing to this networking platform, all other networking platforms are good, but this is very positive. They are helping each other, so active. యాజ్ ఇఫ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళది కాకుండా పక్కన వాళ్ళది కూడా దే వాంట్ టు ఎంకరేజ్ మోర్ అండ్ మోర్. దిస్ ఈస్ వెరీ పాజిటివ్ వైబ్ చాప్టర్. ఐ ఫీల్ ఎవ్రీ వన్ షుడ్ జాయిన్ ఇన్ దిస్ చాప్టర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. రాగ్ని ఇవాళ వచ్చేసి ఆల్మోస్ట్ 120 మెంబర్స్ వరకు అటెండ్ అయ్యారు. బికాజ్ ఇవాళ విమెన్ ఆంట్రప్రీనర్స్ డే కాబట్టి స్పెసిఫిక్గా విమెన్ ఆంట్రప్రీనర్స్ ఇవాళ నాకు తెలిసి ఒక 60 to 50 మెంబర్స్ వరకు వచ్చి ఉంటారు. ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఒక చాప్టర్ సైజ్ 60 మెంబర్స్ అంట. It's very nice, and also they are encouraging each and every women entrepreneur individually as well by recognizing them, by spotting them anamata. So I really like this chapter. If there is an opportunity, I would like to join in this chapter. Yeah, I'm really very happy to be part of this platform. I have never seen this much unity in any branch or in any organization, and they are really so good that they are encouraging each other in their businesses, and they are growing and they are helping their members also to grow. And now today they have a good innovation that they are helping the female entrepreneurs also to show up and to show their business. This is really awesome step they have taken, and really I feel very thankful for this organization to be part of this platform.
సో నేను ఫస్ట్ టైం వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాను. ఇది ఒక కొత్త ప్లాట్ఫామ్ మాకు లేడీస్కి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రోగ్రామ్ అనగానే మాకు కొంచెం సంతోషం వేసింది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ పిల్లలు పెద్దగా అయిపోయాక ఏదో ఒక బిజినెస్ చేయాలి, మనం కూడా ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. సో మాకు ఈ ప్లాట్ఫామ్ చాలా యూజ్ అవుతుంది. మరి మనము ఇప్పుడిప్పుడే బయటకు వెళ్తున్నాం కాబట్టి వాసవియన్స్తో బిజినెస్ చేస్తూ వాళ్ళతో షేర్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా బాగుంది గ్రూపు. మరి ఎంటర్‌ప్రెన్యూర్స్కి సపోర్ట్ కావాలి కాబట్టి మనలో మనం సపోర్ట్ చేసుకుంటూ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ చాలా బాగా నచ్చింది. షాద్నగర్ నుంచి వచ్చినా కూడా నన్ను ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇట్లాంటివి నేను ముందు ఇంకా ఇంటరాక్ట్ అవుతూ వీళ్ళతో జర్నీ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్లో కేటీఆర్ను కలిశారు. హైదరాబాద్కు వచ్చిన అఖిలేష్ యాదవ్కు మాజీ మంత్రి తలసాని, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. కేటీఆర్ హరీష్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా చాలా కాలంగా పెద్దలు కేసీఆర్ గారితో ఆనాడు మనం ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నప్పుడు సన్నిహితంగా మెదలడమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తన అభిప్రాయాలు పంచుకుని దేశం గురించి కూడా ఏ రకంగా మనం కలిసి ముందుకెళ్లాలి ఎన్నో సందర్భాల్లో సంప్రదించి మాతో కలిసి నడిచిన పెద్దలు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. వచ్చినప్పుడు వారు పెద్దలు కేసీఆర్ గారిని నేను కలవాలి, తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం, మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరూ కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడిపినందుకు వారికి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు ఏ రకంగానైతే మరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా 37 మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి 3వ అతిపెద్ద పార్టీగా లోక్సభలో ఇవాళ అవతరించారు. అదే స్ఫూర్తితో తప్పకుండా భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో కొనసాగుతుంది. मैं धन्यवाद देता हूं अपने नौजवान साथी केटीआर जी का, और इनसे मिलकर के अपनापन लगता है. मैं हैदराबाद जब भी आता था मिला में, और इनके साथियों ने, पार्टी के लोगों ने हमेशा स्वागत के साथ सम्मान किया. और राजनीति में तो उतार चढ़ाव रहते ही हैं. राजनीति में जनता कभी स्वीकार करती है, कभी जनता हमें मौका देती है कि हम फिर देखें चीज़ों को. मैं जो बातचीत में हम लोग बात कर रहे थे कि एक समय था कि हम लोग भी बहुत कम सीटें जीते थे, लेकिन जनता के बीच में रहे उसी जनता ने हमारी मदद की, और आज बीजेपी नंबर 2 पर है वहाँ. तो राजनीति का ये उतार चढ़ाव हम लोगों को देखते रहना चाहिए, और कब जनता आपके साथ खड़ी हो जाएगी ये पता ही नहीं लगता है. हमें उम्मीद है कि चीज़ें बदलेंगी, और जो देश को ज़रूरत है कि देश प्रोग्रेस के रास्ते पे जाए, एक विज़न के साथ जाए, डिवीज़न की पॉलिटिक्स ख़त्म हो, नेगेटिविटी ख़त्म हो पॉलिटिक्स में, पॉजिटिव बातें हों, पॉजिटिविटी आए, प्रोग्रेस की बातें हों. हम लोगों की कोशिश होगी कि उसी दिशा में हम लोग काम करते रहें. मैं आदरणीय केसीआर साहब से भी मैंने बात की है, और मैं बहुत जल्दी आकर के उनसे मिलूंगा. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాధపూర్ చంద్రనాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. భోజనం చేసిన గంట తర్వాత కడుపు నొప్పితో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు. 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. 6 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో నానక్రామ్గూడలోని రెయిన్బో ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ మాధాపూర్ చంద్రనాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. భోజనం చేసిన గంట తర్వాత కడుపు నొప్పితో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు. 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. 6 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో నానక్రామ్గూడలోని రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. ఈరోజు మాదాపూర్ చంద్రనాయక్ తాండాలో ఉన్నటువంటి స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. దానివల్ల 38 మంది పిల్లలు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇంకొక 6 మందిని రెయిన్బో హాస్పిటల్ కొంచెం సీరియస్ గా ఉండటం వల్ల వాళ్ళని రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేసినట్టుగా ఇక్కడ డాక్టర్ చెప్తున్నారు. నేను అక్కడ స్కూల్ దగ్గర కూడా మేము అక్కడ వెళ్ళి అక్కడ పరిశీలన జరిగింది. ఇది ఇన్సిడెంట్ 12:30కి వాళ్ళు పిల్లలు ఫుడ్ తీసుకున్నారంట. 2 o'clock నుంచి వాళ్ళకి వామిటింగ్ స్టార్ట్ అయినాయి. ఆ టైంలో అక్కడ 2 టీచర్లు మాత్రమే ఉన్నారు. ఎవరు స్టాఫ్ మిగిలిన ఎవరు టీచర్ లేరు. అదేమంటే మేము ఎలక్షన్ డ్యూటీ పోయినా చెప్తున్నారు వాళ్ళు. సో ఆ ఇద్దరితో మానిటరింగ్ చేయడానికి హాస్పిటల్ అంబులెన్స్ రావడానికి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఏరియా హాస్పిటల్ జాయిన్ చేశారు తప్పితే పేరెంట్స్ కి ఎవరు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. అక్కడ అప్ టు 5 o'clock వరకు కూడా పిల్లలు ఇంటికి రాలేదు, ఎందుకు రాలేదని చెప్పే ఉద్దేశంతో పేరెంట్స్ అందరూ స్కూల్ దగ్గర పోతే అప్పుడు వాళ్ళకి తెలిసింది. ఏమని అప్పుడు చెప్పారు. అప్పుడు కూడా సరైన వాళ్ళు పద్ధతులు చెప్పకుండా ఉన్నారు, లోపల అది చెప్పకుండా ఏదో ఒకటి అప్పుడు చెప్పారట కొంతమందికి. ఇట్లా హాస్పిటల్లో జాయిన్ చేశాము, 38 మంది మీరు ఏరియా హాస్పిటల్లో ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారని చెప్తే అప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. ఇప్పటికీ కూడా స్టిల్ నౌ ఇప్పటికీ కూడా కొంతమంది పేరెంట్స్ లేరు ఇక్కడ. పిల్లలు మాత్రమే ఉన్నారు తప్ప పేరెంట్స్ ఇంతవరకు కూడా రాలేదు. అంటే 5:30, 6 o'clockకి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఇంత హైట్ చేయాల్సిన అవసరం మరి టీచర్స్ కూడా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకసారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మంచి పని చేశారు. అంబులెన్స్ ఇమీడియట్ పిలిపించారు, జాయిన్ చేశారు, బాగానే ఉంది. ఇమీడియట్గా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి బాధ్యత, అది నైతిక బాధ్యత మనకి. సో పేరెంట్స్కి ఏంటంటే పిల్లలందరూ చిన్న పిల్లలు. మరి ఇలా రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి మన గవర్నమెంట్ చెప్పుకుంటుంది. దేంట్లో రైజింగ్? రైతుల ఆత్మహత్యల రైజింగా, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల రైజింగ్గా, దేంట్లో రైజింగ్? చేనేత కార్యక్రమం రైజింగ్గా. గురుకుల పాఠశాలలో పిల్లలు ఎంతమంది 110, 120 మంది ఇప్పుడు చనిపోయి ఉన్నారు పిల్లలు గురుకుల పాఠశాలలో. ఒక విద్యాశాఖ అనేది సపరేట్గా ఉన్నట్టయితే, ఒక మంత్రి ఉన్నట్టయితే దీని మీద మానిటరింగ్ ఉంటుంది. ఇవాళ మానిటరింగ్ లేదు, లేకపోవడం వల్ల ఇంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ మానిటరింగ్ ఉన్నట్టయితే ఇప్పుడు జరగదు కదా. భయపడతారు, ఇంకోటి ఇవాళ ఆ పరిస్థితి లేదు. అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి మానిటరింగ్ లేకపోవడం వల్ల ఇదంతా. నియర్లీ 40 మెంబర్స్ స్టూడెంట్స్కి వామిటింగ్స్ అవుతున్నాయని మాకు ఫోన్ వచ్చింది. ఇమీడియట్లీ మేము మెడికల్ టీమ్స్ అండ్ నేను కూడా రష్ అయిపోయాను. స్కూల్కి వెళ్ళాము, చంద్రనాయక్ తండా స్కూల్. సో ఈలోపు మేము అంబులెన్సెస్ కూడా పంపించాము. అంబులెన్స్లో పేషెంట్లు స్టూడెంట్స్ అందరినీ కూడా షిఫ్ట్ చేసాము పిహెచ్ కొండాపూర్కి. అయితే దీంట్లో మనం అంబులెన్స్ ఎక్కిన కాడ నుండి ఎవరికైతే వామిటింగ్స్ లేవు. మా టీచర్స్ ఏం కంప్లైంట్ చేశారు, వాళ్ళు అక్కడ తినంగానే వాళ్ళు ఒక 10 minutes తర్వాత వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పారు. కానీ అంబులెన్స్ షిఫ్ట్లో ఇక్కడికి వచ్చే వరకు కూడా వామిటింగ్స్ ఏం లేవు. కానీ ఎట్లా వచ్చాం కదా, చిన్న పిల్లలు తీసుకోవాలని చెక్ చేసాము. ఒక 4 hours అబ్జర్వేషన్ పెట్టుకొని డిశ్చార్జ్ చేద్దామని తీసుకొచ్చాము. కొంతమంది పిల్లలకు ఒక 6 members కొంచెం వామిటింగ్స్ ఎక్కువ అనిపించాయి. అందుకే రెయిన్బోకి తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు. అక్కడ డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి ఏం ప్రాబ్లం లేదు తీసుకెళ్ళొచ్చు అన్నారు. సో వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేస్తారు. ఈ మార్నింగ్ నుండి తిన్న వాళ్ళు అన్నిటికీ సప్లై చేశారంట. మరి ఇది ఫుడ్ ఉండొచ్చు, వాటర్ ఉండొచ్చు, హైజీన్ చేతులు కట్టుకోవడం, నీట్నెస్ ఉండొచ్చు. సో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ శాంపిల్స్ కలెక్షన్, ఫుడ్ శాంపిల్స్ కలెక్షన్ చేస్తున్నారు. కాలగడ్డ కర్రీ, పప్పు, స్వీట్ వచ్చింది. ఎన్ని గంటలకు తిన్నారమ్మా? 12:30 తిన్నారు. ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు? ఏమేమైంది మీకు తినగానే? అవునా, చాలా వచ్చిందా? ఎంతమంది ఫ్రెండ్స్? ఫుడ్ నీట్గా ఉండాలి. ప్లస్ తర్వాత పిల్లలు కూర్చొని తినే ప్లేస్ నీట్గా ఉండాలని చెప్తాం పేరెంట్స్. పిల్లలు ఇప్పుడు చదువుకో గవర్నమెంట్, ప్రైవేట్ అని అలా కాకుండా మనం ఏదైతే ఫుడ్ తింటామో, ఎందుకంటే చిన్న పిల్లలు కదా, ఆ ప్లేస్ నీట్గా ఉండాలి, స్కూల్ ప్రదేశం కొంచెం నీట్గా ఉండాలని మా పేరెంట్స్ కోరుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, పిల్లలు ఫుడ్ తిన్న తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే అది జరిగింది. సో వెంటనే పిల్లలకి మా పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పారనుకో, వెంటనే మేము రావడము ఏదో ఒకటి జరుగుతుంది కదా సార్. వాళ్ళు అలా చెప్పకుండా అంబులెన్స్కి ఫోన్ చేసి మేము వచ్చిన తర్వాత మాకు తెలిసింది. సో అట్లా చెప్తే బాగుంటుంది. ఫుడ్ విషయము, నీట్నెస్, అదని కొంచెం కేర్ తీసుకొని కొంచెం నీట్గా, కొంచెం ఇంట్రెస్ట్గా పిల్లలకి స్టడీ చెప్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం పేరెంట్స్. టీచర్స్ అంటే మన వృత్తి ఏదైతే అది మనం పర్ఫెక్ట్గా చేయాలి. అలాగే పిల్లలు నీట్గా వాళ్ళు చదువుతున్నారా ఏంటి, ప్లస్ మేమైతే ఆ స్కూల్లో కొంచెం కూర్చునే తినే పిల్లల ప్లేస్ అది నీట్గా లేదు.
అదొక్కటి కొంచెం నీట్గా ఉంటే బాగుంటుందని మేము అందరినీ కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం ఎర్రగండ్లపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సంతోష్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఎర్రగండ్లపల్లి గ్రామ ప్రజల ఆకాంక్షల మేరకు దక్కిన విజయం ఇదని, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని సంతోష్ యాదవ్ స్పష్టం చేశారు. మా నాయకుడు వచ్చిన మేమున్నామని నా వెంట నడిచిన నా అన్నదమ్ముళ్లకు అక్కా చెల్లెళ్లకు అందరికీ మరొక్కసారి మీకు శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. కష్టపడితే ఫలితం ఏ విధంగా ఉంటుందో నిరూపించిన మా అన్నదమ్ముళ్లకు అక్కా చెల్లెళ్లకు ఇది నిదర్శనం. కాబట్టి మీ అందరికీ నాకు ఓటు వేసి నన్ను ఈరోజు ఎర్రగండ్లపల్లి సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని, అదేవిధంగా 5 సంవత్సరాలు సంక్షేమం వైపు ఎర్రగండ్లపల్లి నడిపిస్తాను. కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. శివాలయంలో స్వామి, అమ్మవారు బంగారు, వెండి ఆభరణాలపై ఆలయ యాజమాన్యం స్పష్టత లేదు. గడిచిన 3 దశాబ్దాలుగా అవినీతిలో జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఏలుతున్నాడు. పూజారుల చేతికి చేరాల్సిన నిధులు శివప్రసాద్ ఖాతాల్లోకి చేరుతున్నాయి. చెక్కులన్నీ దాదాపు శివప్రసాద్ కొడుకు, కూతురు పేర్లే. శివాలయం హుండీ శివప్రసాద్ ఏటీఎంగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి పూల బిల్లుల్లో కూడా సదరు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. పూల దుకాణానికి అందుతున్నవి 15,000 మాత్రమే. మిగతా 20,000 శివప్రసాద్ ఖాతాలోకే. పడితరం పూల బిల్లుల్లో ఈవోలకు భాగమిస్తున్నట్లు విచారణలో శివప్రసాద్ ఒప్పుకున్నాడు. ఇదే విషయంపై ఆలయ ఈవో వెంకట సుబ్బయ్య మాట్లాడారు. బంగారు, వెండి ఆభరణాలపై స్పష్టత లేదని, 6 నెలలుగా ఆలయ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నానని తెలిపారు. ఇంతవరకు ఆభరణాల వివరాలు అవి ఎక్కడ ఉన్నాయో తెలియదని చెప్పారు. చెక్కులపై సంతకాలు చేయడం తప్పితే తనకేం తెలియదని చెప్పుకొచ్చారు ఈవో వెంకట సుబ్బయ్య. శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంకు ఇన్ఛార్జు ఈవోగా కొనసాగుతున్నాను. నేను 1/6/2025 జూన్ 1వ తేదీ నుంచి శ్రీ రామచంద్రాచార్యుల గారి నుండి ఛార్జ్ తీసుకున్నాను ఈవోగా. ఇక్కడ నా రెగ్యులర్ వచ్చేసి గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం అండి. ఇక్కడ కొన్ని రాజ్ టీవీ ద్వారా న్యూస్లు వైరల్ అయ్యాయి. అందులో విచారణ దేవాదాయ శాఖ తరఫున మా కమిషనర్ గారికి పంపడం జరిగింది. దీని మీద అంతా విచారణ చేసి నివేదికను కూడా ఇస్తారు. అట్లా అవినీతి చేసినటువంటి ఈవోలపైన చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి కూడా సిద్ధంగా ఉండారు. దాన్ని తప్పకుండా కూడా త్వరలో అవుతుంది. ఈ యొక్క ఆలయానికి పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఏజెన్సీ అంతా మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మారింది. ఒకవైపు ఎముకలు కొరికే చలి భయపడుతుంటే మరోవైపు కనువిందు చేస్తున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. గ్రామీణ ప్రజలు చలి మంటలతో తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెండెంట్ ఫామ్ హౌస్ లో మాధురి బర్త్డే వేడుకలు జరిపారు. బర్త్డే వేడుకల్లో వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. అనుమతి లేకుండా మాధురి బర్త్డే జరపడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. విదేశీ మద్యం బాటిళ్లు, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.